జై తెలంగాణ. అందరూ ఒక్కసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. దమ్మరదం వెయ్యిరిదం కలిపి కదం పాటు పదం జయ హో జై తెలంగాణ, జయ హో జై తెలంగాణ, జయ హో జై తెలంగాణ. గుండె గుగులు తీర కదా, మనసు మురిసి ఆట కదా, కొత్త పాట పాడు పద జయ హో జై తెలంగాణ, జయ హో జై తెలంగాణ, జయ హో జై తెలంగాణ. నింగి అంచున మన జెండెగిరిందిరా, నింగి అంచున మన జెండెగిరిందిరా, నింగి అంచున మన జెండెగిరిందిరా, నింగి అంచున మన జెండెగిరిందిరా. అవతరణ దినోత్సవం అంబరాన్ని తాకెరా, దమ్మరదం వెయ్యిరిదం దమ్మరదం వెయ్యిరిదం కలిపి కదం పాటు పదం జయ హో జై తెలంగాణ, జయ హో జై తెలంగాణ. త్యాగాల నేలలోన తన్లాట పాటరా, పోరాట బాటలోన పొడిసింది పొద్దురా, మన పల్లె తల్లికి స్వాతంత్రం వచ్చరా, మన పల్లె తల్లికి స్వాతంత్రం వచ్చరా, స్వరాష్ట్ర సాధన సమరము గెలిచరా. కంటి పాప కలలు గన్న తెలంగాణ రాష్ట్రము, కంటి పాప కలలు గన్న తెలంగాణ రాష్ట్రము, కళ్ళ ముందుకొచ్చి కంట నీరునే తుడిచరా. దమ్మరదం వెయ్యిరిదం, దమ్మరదం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం జయ హో జై తెలంగాణ, జయ హో జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అమరవీరులాశయాల ఫలితం ఇదిరా, అమరవీరులాశయాల ఫలితం ఇదిరా, ఆమరణ దీక్షతోనే మొదలాయనురా, జైలు గోడల మాటున వాదమాగెనా, విహరించి విద్యార్థుల మేలు కొలిపెనా, సకల జనులు ఒక్కటై సమరం సాగించగా, సకల జనులు ఒక్కటై సమరం సాగించగా, మా తుందాము పాటతో తుమ్ములేసిపోయరా. దమ్మరదం వెయ్యిరిదం, దమ్మరదం వెయ్యిరిదం కలిపి కదం పాడు పదం జయ హో జై తెలంగాణ, 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 జయ హో జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. బయట దయచేసి అందరూ కూడా మరి పెద్దలు మాట్లాడిన తర్వాత అందరూ కూడా భోజనం కూడా ఏర్పాటు చేసింది కాబట్టి అందరూ కూడా సావధానంగా ఉండాలి. అన్నగారు మాట్లాడిన 2 నిమిషాలు మరి మీరు చూస్తున్నాం రాష్ట్రంలో కూడా పరిస్థితులు కేసీఆర్ గారి నాయకత్వంలో ఏ రకంగానైతే చక్కగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని 10 సంవత్సరాలుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేసుకొని ప్రజల్లో మరి ప్రతి ఇంట్లో చిన్న పిల్లల నుంచి పండు ముసలివాడలు కూడా కేసీఆర్ గారు అంటే ఏందో తెలుసు. మరి ఇంతమంది పెద్దలందరూ మాట్లాడారు. పెద్ద వినోదన గారు స్టార్ట్ చేస్తే మధుసూదనాచారి గారి వారికి ఎందుకంటే దగ్గరగా సార్కి దగ్గరగా ఉండి ఆత్మీయులుగా ఉండి డే 1 నుండి కూడా ఇప్పటివరకు పనిచేసినటువంటి వారి యొక్క అన్ని అనుభవాలు చెప్పారు. వారు మంచి మాట చెప్పారు. దేవుడు ఇచ్చినటువంటి వరం మరి కేసీఆర్ గారు, తెలంగాణ సమాజానికి దేవుడు ఇచ్చినటువంటి వరం కేసీఆర్ గారు. మరి కేసీఆర్ గారు రాబోయే తరాల వరకు ఇచ్చినటువంటి వరం ఎవరంటే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. వీళ్ళిద్దరు బుల్లెట్లని అసెంబ్లీలో చూస్తూ ఉంటే మేము చూస్తూ ఉంటాం కదా. ముఖ్యమంత్రి గారు తడబడిపోతూ ఉంటారు, గదగలు ఉలికిపోతారు. వీళ్ళు ఎప్పుడు మాట్లాడతారా, ఏం చెప్తారా అని చెప్పేసి వాళ్ళ అధికార యంత్రాంగం మంత్రులందరూ కూడా ఎప్పుడు కూడా అలర్ట్గానే ఉంటారు. వారు అధికారంలో ఉన్నా వారి యొక్క
ఆహభావాలు కానీ వాళ్ళ మాట తీరు కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఇంకా అపోజిషన్ పార్టీ అంటే ఫీల్ అవుతారు, ఇంకా మన అధికారంలో ఉంటే ఉంటారు. అయితే వాస్తవానికి ప్రజలు కూడా అట్లే అనుకుంటున్నారు. మేము ప్రజల్లోకి వెళ్తామంటే అధికారం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ప్రజలు స్వాగతం పలుకుతున్నారో ఈ సంవత్సరం ఈ 6 నెలల నుంచి ఎక్కువైపోయింది. అది అధికారులు కానీ ప్రజల నుంచి కానీ స్పష్టంగా చాలా క్లారిటీగా క్లియర్గా ఉన్నది. భవిష్యత్తు ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వం బీఆర్ఎస్ పార్టీదని చెప్పి ప్రజలు బలంగా నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. కాబట్టి మనందరం కూడా ఈ సందర్భంగా ఈ యొక్క మంచి శుభ సందర్భం, ఈ సందర్భంగా అందరం కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ సమాజం ఎక్కడున్నా సరే ఈరోజు ఘనంగా పండుగ జరుపుకుంటూ మరి ఆ దేవుడు కేసీఆర్ గారు లాంటి నాయకుడిని మాకు అందించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినారు. కేసీఆర్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటేనే కేసీఆర్. నిజమైన పండుగ ఈరోజు. నిజంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం నిజమైన పండుగ ఎక్కడ జరుగుతుందంటే పెరేడ్ గ్రౌండ్లో కాదు,